ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. నువ్వు ఆగరా, ఈ సీరియల్ అయ్యాక పెడతా. బా ఎప్పుడు ఈ సీరియల్ పిచ్చేందమ్మా. ఏరా తిని తిరగటం కాదు, ఈ సంవత్సరమైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయి. రిజర్వేషన్ కోటాలో జాబ్ అన్న దొరుకుతుంది. దానికి తొందర ఏముందిలేనన్నా. అంటే ఈ జన్మకు పాస్ అయ్యే ఉద్దేశం లేదా? ఎలా బ్రతుకుతావురా? నారు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా? అంటే జీవితాంతం నేనే నీరు పోయాలా? నీతో పాటు చదువుకున్న ఆ మూర్తి కొడుకుని చూడు, లాయర్ అయ్యాడు. నీకు విషయం తెలుసా? ఆ అబ్బాయే ఫస్ట్ కేసు పెట్టింది వాళ్ళ నాన్న మీద ఆస్తి పంచమని. ఆ విషయం కూడా చెప్పు. వాడు నీ వల్లనే చెడిపోతున్నాడే. మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు? పదరా భోంచేద్దాం. ఎప్పుడు తినేటప్పుడు తిట్టాను. ఎరా ఎవరికైనా కరెక్ట్ అయిపోయినావేంటి? నీకెలా తెలుసురా? ఎప్పుడు లేని ఈ టైంలో ఫోన్ చేసినప్పుడే చిన్న డౌట్ వచ్చిందిరా. అవును మామ, బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే నీకు నిద్ర పట్టదు, అందుకు నాకు ఫోన్ చేసినావు అంతే కదరా. రేయ్ నువ్వు వెళ్ళి ముందు పడుకో, రేపు పొద్దున్న పనులని పక్కన పెట్టి ఆ పని చూద్దాం. మిస్ అయిపోయినాడు అన్నవాడు, నువ్వు అని అన్నా. వాడిని వెతికి పట్టుకొని వదలకూడదు, వాడిని చంపేస్తాను. వాడిని వదలను. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? ఇటువైపు రాత్రి అన్ని దెబ్బలు తిని కూడా హాస్పిటల్ పోకుండా బస్ స్టాప్ లో ఉన్నారేంట్రా? రేయ్ ఈ రోజు వదిలే, రేపటి నుంచి చూసుకుందాం. ఇప్పుడైతే నువ్వు పోనీ. సరేరా. మన అమ్మాయిని వస్తారా? ఎత్తి కొడితే మొహం పచ్చడైపోద్ది. సడన్ గా బ్రేక్ పడింది కాబట్టి బతికిపోయావు. నడి రోడ్డు మీద నడుస్తున్నావు. రోడ్డు ఏమైనా మీ బాబాయ్ వేయించాడా? చంద్రబాబు వేయించాడు. నీట్ గా రెడవడమే కాదు, రోడ్లో అటు ఇటు చూసుకుని నడవాలి. అమ్మా మీకేం కాలేదు కదా? అసలు తగులితే కదా దెబ్బలు తగలి నీకు. వాంతేనన్న మాటలు డబ్బన్న తీసుకుని బండి లాక్కో. రేయ్ రాత్రి అమ్మాయిరా నన్ను సేవ్ చేసింది. చల్లబడాలి మామ. రేయ్ 2 కూల్ డ్రింక్స్. ఆ బట్టతో రెచ్చిపోతున్నాడు రా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా. రేయ్ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఏదని చేయాలరా. ఇదెంత? 200 అన్న. రేయ్ వీడి డబ్బులు ఇరా, సీల్ తీయాలి. రేయ్ ఈ బాక్స్ తన దాకా పోతుందంటవా? రారా చెప్తాను. మొత్తం నీ లక్ మీద ఆధారపడి ఉందిరా. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నా మరదలు బర్త్డే ఈ రోజు. అవునన్నా. ఈ బాక్స్ మర్చిపోయి వచ్చింది. కనీసం పేరైనా చెప్పండి. చిన్నప్పటి నుండి చిట్టి చిట్టి అని పిలిచేవాళ్ళం, పేరు కూడా మర్చిపోయాను. ఈ రోజు బర్త్డే ఎవరితో తెలుసుకొని మీరే ఈ బాక్స్ ఇచ్చేయండి. 2 చాక్లెట్ నువ్వు కూడా తిను. ఎవరిచ్చారని అడిగితే ఏం చెప్పాలి? మీ బావ ఇచ్చాడని చెప్పండి. పాపం పేర్లే లేవను. మిస్ అయినట్టుందిరా మామ. అయితే నువ్వు పోయి డ్రాప్ చేసి రాపోరా. సరేరా, నువ్వు దిగు, నేను వెళ్తా. ఇన్ని సంవత్సరాలు మేము బస్ స్టాండ్ లో నిలబడ్డప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయినవారా? ఇప్పుడు అమ్మాయికి ఒక్కరోజు బస్సు మిస్ అయితే ఫీల్ అవుతున్నావు. నీకు కొంచెమైనా ఓవర్ అనిపించట్లేదురా? అది కాదురా మామ, క్లాస్ టైం అయిపోద్ది కదా. రేయ్ ఈ రోజు ఏదైనా జరగనిరా, నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, నీ ప్రేమ విషయం చెప్పాలి, ఓకేనా? అవునా రే? సరేరా. ఇంతవరకు కనీసం నీ పేరైనా తెలుసారా తనకి? తెలియదు మామ. అవునా? నువ్వు దిగు, నువ్వు వెనకెక్కో. నువ్వు చూసారా? నువ్వేం మాట్లాడతావురా? నా డ్రైవింగ్ నువ్వు భయపడకు, ఓకేనా? దిగిరా శివ. ఉంటారా శివ? అరే నాన్నకి చెప్తారా శివ? ఉంటారా శివ? సాయంత్రం ఫోన్ చేయరా శివ? సాయంత్రం కలుస్తున్నాం కదా శివ, మర్చిపోకరా రే, ఓకేనా? శివ నీకేదో చెప్పాలనుకున్నా శివ. శివ మహి గారు
కొంచెం మా ఫ్రెండ్ శివని పిలుస్తారా? ఆహా, మా శివ, మంచి శివ. ఏ శివ, ఏ శివ, మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇప్పుడు కథ ముందు ఓకేనా? రే, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్ ఉందిరా. రై, ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా. నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా. నేనున్న ధైర్యంతో ఐ లవ్ చెప్పేసాయి. చెప్తాను మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెల్లెం వస్తుందిరా. వస్తుంది, నేను పోతా. అరే నీకు భయం అయితే మోగ్లీ మోగ్లీ అనుకో. హలో మహి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు. క్లాస్కి టైం అవుతుంది, చెప్పు. మరీ ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకోమ్మా బుజ్జి, ప్లీజ్. నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా. బాగా ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నా. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు. ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది. కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్గా చెప్పలేను. ప్లీజ్ మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని కింద మీద పడి రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావని. అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు. ఆటోమేటిక్గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను నేను నీకు పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం. ఈ లవ్ కూడా అంతే. పోను పోను పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. నీకు బాగా ఎక్కువైంది. ఏదో ఒకటి చెప్పు. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు. ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు. సరే చెప్పాను అనుకో. నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా. వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళి నీ పని చూసుకో. అరే చెల్లె ఓకే అందా? బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామా. వెయిటింగ్ లిస్ట్ రా. రేయ్, నువ్వేమైనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నావరా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడానికి? ఏంద్రా మామా నువ్వు, దేవుడా. సరేరా. హలో మహి, ఒక్క నిమిషం. ఇంకా ఎన్ని రోజులు? మా వాళ్ళు చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ వెళ్ళిపో. హలో, ప్రాబ్లమ్స్ కి ఎదురెళ్ళేవన్నమ్మా. ఇలాంటి బెదిరింపులు మన దగ్గర కుదరవు. కానీ మన లవ్ గురించి ఏం ఆలోచన చేశావు? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నా? మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటలేవు కదా, అందుకే. మహి నిజంగానే లవ్ చేస్తున్నాను. సీరియస్ గా ఏమైనా లవ్ చేస్తున్నావా? ఈ లవ్ అనే టాపిక్కే సీరియస్ అమ్మా. టైం పాస్ అమ్మాయిలతో సరదాగా తిరగచ్చు, లేదా వేరే ఏదైనా చేయొచ్చు. కానీ టైం పాస్ లవ్ చేయలేం. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, నా మనసులో ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మహి చూడు, రేపు ఇదే టైంలో ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఐ లవ్ యూ అని చెప్పాలి. నువ్వు చెప్తావు బుజ్జి, నాకు తెలుసు. మా అమ్మాయి గారికి ఐ లవ్ యూ అంటావా? వీటితో మాటలేదన్నా ఏ చేయకుండా.
విను. రేయ్, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా చెప్పేసి డేర్గా మరణత్రం సినిమాలో చెప్పినట్టు ఐ లవ్ యూ అని చెప్తాడారా? బాగా డెప్త్ గా ఉంటుందని డేర్గా చెప్పాను మామా. మణిరత్నం సినిమాలన్నీ ఊటీ కాశ్మీర్లో తీస్తారు. అక్కడ ఎవరు ఉండరు. విలేజ్ లో అమ్మాయిలు వెంట పడితే తాట తీస్తారు. ఇంకా నువ్వు పబ్లిక్ గా లవ్ చేస్తున్నానని చెప్తే ఇలాగే ఉంటది. రేయ్, ఇక నుంచి అమ్మాయి వెంట తిరగడం మా వల్ల కాదురా. అన్ని రిస్క్ షాట్ మనకొద్దు. రేపు వస్తానని చెప్పాను రా. వీడికి మన సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా. రేయ్, ఒక్కసారి అమ్మాయి నన్ను లవ్ చేసిన చెప్పనిరా, తర్వాత వాళ్ళకుంటది. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రేయ్, లేపుపోతా మామా. చేసుకుని 1 సంవత్సరం లోపు ఊర్లో ఒక పిల్లాడితో దిగుతారా. రేయ్, వీడు మన లోకంలో లేడురా. ఇప్పుడు ఇంకేదో ఊహించుకుంటాండ్రా. రేపు ఒక్కరోజు రండిరా, తర్వాత మిమ్మల్ని అస్సలు పిలువను. ప్లీజ్ రా, ప్లీజ్ మామా, ప్లీజ్. నీకు దండం పెడతారా? వాన లేదు, ఎండ లేదు, ఏంట్రా ఈ వాయింపు? రేయ్, ఆ అమ్మాయి ఈ రోజు ఈ దారిలో వస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు మామా. మరి లేకపోతే లేకపోతే ఏంటి? రాకపోతే ఏంటి మావా? రేయ్, చూడరా మావా, నీ కరెక్ట్ ప్లేస్ లో పుట్టి మచ్చలేదు మావా. నువ్వు సూపర్ రా. రేయ్, రండి రండి, మనం కన్ఫర్మ్గా లవ్ చేస్తుందిరా మావా. మహి సీరియస్ గా ప్రేమిస్తుంటే ఒప్పుకోవేంటే? ఈ రోజు నీకు టైం బాలేదు, వెళ్ళిపో. జాతకాలు చెప్తున్నావా ఏంటి? నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, వెళ్ళిపో. నేను నచ్చింది సరిపోలేదా? ఏయ్, మళ్ళీ మా అమ్మాయి వస్తున్నావు. ఏడుతైందన్న మాటలు వేసేయకుండా ప్లీజ్ వెళ్ళిపో. చూసుకుంటా. హలో. రే, మన వాళ్ళు కుమ్మేస్తారా? రండిరా. రేయ్, నీ రేయ్ గుడ్డిగా. ఎందుకు రా కొట్టుకుంటున్నారు? వీడు మన అమ్మాయిని లవ్ పేరుతో టార్చర్ చేస్తున్నాడన్నా. మీరు చెప్పేది నిజమేనా? టార్చర్ పెట్టలేదన్నా, ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటా. మా అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? ఆపండ్రా మిస్ అవుతుంది. ముందు ఆ అమ్మాయిని పిలిపించండి రా. చూడమ్మా, ఈ కుర్రాన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? మహి, నువ్వు చెప్పు. చూడన్నా, మనం ఇంతమంది ఉన్నామని కూడా భయం లేదు వీడికి. ఇలాంటి వాడి వాళ్ళనే అమ్మాయిల్ని కాలేజీకి పంపేయాలంటే భయపడతారు. భయపడేంత తప్పేం చేయలేదు, ప్రేమించుకున్నామంతే. రే, ఆగండ్రా. నువ్వు చెప్పమ్మా, లవ్ చేస్తున్నావు వీడిని? లవ్ చేస్తున్నావు వీడిని? లేదు. సరే, నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళరా. సరేనా, నువ్వు రామ్మా. ఇంకోసారి అమ్మాయి ఎంకలు పడ్డావంటే కాళ్ళు చేలు కొడతా. రండ్రా. చూడండి రా. ప్రతి దాంట్లో ఆడముందుంటాడు రా. చూసావా ఎలా వెళ్ళిపోయాడు? హాయ్, కొంచెం ఫుల్ ఫిగర్ ఫోటో తీస్తారా? సెల్ఫీ తీయాలా? నువ్వు ఫోటోలు దిగు, నేను పొద్దున్న దిగుతా. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి.
నడురాను దొంగరా కోసం ఏమేమో చేయిస్తున్నావురా దండం యా 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 మంచి పని ముందుంటే మనకు ఏంట్రా ప్రాక్టీస్ చేద్దాము. ఏమద్దురా చూడండి మా వాడు ఎంత స్ట్రాంగ్ చూడండి ఐరన్ మ్యాన్ హిట్ మ్యాన్ కూడా వేస్తే మా వాడు నా వల్ల కాదురా నా వల్ల కాదు. శివ ఈరోజు మాస్టర్ రాలేదా? మాస్టర్ లెవెల్ దాటిపోయాం ప్రియా, డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రై చేస్తాం. సిటీలో ఇలా ప్రాక్టీస్ చేయరే, వేరేలా చేస్తారే. నువ్వు ఆవు మామ, సిటీలో అన్ని బయలర్ కోడిలే, ఇక్కడ అన్ని నాటు కోడిలే. ఇక్కడ బాడీలో అయినా కోడిలైనా వెరీ స్ట్రాంగ్. కావాలంటే దీంతో ట్రై చేసుకో. నువ్వు ఆవురా, మొన్న 100 కర్రలు ఎదిగాయి, ఈమెకు తెలియాలి. మీరు ట్రై చేసుకోండి. 1 2 3 స్టార్ట్. శివ ఒక్కసారి అవును శివ, నీది చాలా స్ట్రాంగ్ బాడీ. ప్రియా నాకంటే మా గ్రూప్ బాడీ చాలా స్ట్రాంగ్ ప్రియా. నన్ను కొట్టడానికి నీ స్టామినా సరిపోదు, కానీ వెళ్ళి నువ్వు వాకింగ్ చేసుకో. అవును, ఇప్పుడు చూడు. రేపు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా? ప్రియా వద్దు ప్రియా, వారం రోజులకే సెలవు. అరే మామ, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? లేదు మామ, చెప్పలే మామ. లేట్ చేయొద్దురా, ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే 100% నేను లవ్ చేస్తున్నట్టే ఉంది. నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా. రే మామ, ప్రియా ఫోన్ రా. అవునా, ఫోన్ ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పురా ప్లీజ్ రా. మాట్లాడు. హలో హలో శివ, ఎక్కడున్నావు? ఫ్రీగానే ఉన్నావా? లేదు, ఫ్రీగానే ఉన్నా ప్రియా. నేను వచ్చి 1 వీక్ అవుతుంది కదా. సినిమాకి వెళ్దామా? వెళ్దాం ప్రియా, వస్తున్నా. ఓకే, 5 minutes. మామ, ప్రియా సినిమాకి పిలుస్తుందిరా. ఎలాగైనా ఇలా ఐ లవ్ చెప్పురా, ఎలాగైనా ఐ లవ్ చెప్పు. మనం పార్టీ చేసుకోవాలి మామ. చెప్తారా? మర్చిపోకు. ఆల్ ద బెస్ట్. వెళ్ళు మామ. ఇంకేంటి మామా, ఈరోజు మన శివగాని లవ్ ఒరేయ్, సక్సెస్ అవుతుంది. ఈ రోజు శివ ప్రియాన్ సినిమాకి రమ్మన్నప్పుడే వర్కౌట్ అయిపోయిందిరా. ఏం జరిగిందిరా?
థ్యాంక్స్ శివ సినిమాకి తీసుకొచ్చినందుకు. యా కమ్. హాయ్ కమ్ కమ్. యా ఐ యామ్ కమింగ్. వాట్ మా బేబీ. శివ తను అజయ్. Hello. అజయ్ తను శివ నా ఫ్రెండ్. హే నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. కూర్చో కూర్చో. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నేనంటే పిచ్చి. నన్ను చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నీకు విషయం తెలుసా? తనకి 1.5 lakh శాలరీ పర్ మంత్, కోట్ల ఆస్తి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. తన్ని చూసి వారం రోజులైంది, అందుకే రమ్మన్నాను. సరే తను వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ శివ, సో క్యూట్. బాయ్. ఆల్రెడీ ఒకరిని ప్రేమించిందా? అవునరా. అయినా ఈ కాలంలో ఈడొచ్చిన అమ్మాయిలు ఖాళీగా ఎక్కడున్నారా మామ? ఈ విషయం మనం ముందు తెలుసుకొని ఉండాలిరా. సరే వదిలేండిరా, ఆ అమ్మాయి లవ్ అయినా సక్సెస్ అయింది కదా. నీకేం బాధ లేదరా? రేయ్, దేవుడు ప్రతి మొగాడి కోసం ఒక అమ్మాయిని పుట్టిస్తాడని మా నాన్న ఎప్పుడో చెప్పాడురా. సో నాకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అదృష్టం ఆ అమ్మాయికి లేదు మామ. ఏ అమ్మాయినా మనల్ని ఎందుకు ప్రేమించాలరా? కనీసం మన దగ్గర డిగ్రీ కూడా లేదు. అరే అరే మామ, సారీ మామ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, ఫ్లోలో అన్నాను. మామ ఫ్లోలో చెప్పేటియరా నిజాలు, ఆలోచించే చెప్పేటి అన్ని అబద్ధాలు రా. సో ఇవన్నీ వద్దు మామ, ఈ అమ్మాయిలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను డిగ్రీ పూర్తి చేయాలరా. శివ ఇప్పుడు నువ్వు సూపర్ రా. అవునరా. రేయ్ రండ్రా వెళ్దాం. పదరా. రే మామ రా. అయ్యి జరగమ్మా, జరుగు జరుగుతాము. రే మన మునిగాడు రా. ముని చెప్పినా వినలేదురా. మీరు చంపేశారన్నా. ఆ రోజు మీరు ఎక్కడికైనా పంపించిండే సంతోషకుండేవాడు, కనీసం ప్రాణాలతోనే బతుకుంటాడు నాన్న. వాడి జీవితం బాగుండాలనే కదరా ఆ రోజు అలా చేశాను. ఈ రోజు వాడి కాలేజీ సీటు కూడా తీసుకొచ్చాను రా. ఎప్పుడు మీరు అనుకునేలా జరగాలి నాన్న. మీరు చెప్పినట్టే చేయాలి నాన్న. మీకు ఇష్టమైనట్టే చేయండి నాన్న. మధ్యలో జరుగుతుందని ఊహించలేదురా. శివ శివ బాబు శివ. ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడు మేమిద్దరం కాలేజీకి వెళ్తాం.